నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిండు కౌన్సిల్లో అప్పటికి కూడా మళ్ళీ అదే వితండవాదాన్ని కొనసాగిస్తూ ఏంటి చిన్న మాటలే కదా అన్నట్టు మాట్లాడుతున్నటువంటి ఒక వైసీపీ నేతల ఆర్గ్యుమెంట్ మనం చూసాం. దానికి చాలా పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చేశారు లోకేష్ గారు. రాంబాబు గారు ఏం మాటలు మాట్లాడారండి? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా, వాళ్ళు వదిలిపెడతామా? అధ్యక్ష, మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. ఒక మహిళ గురించి ఎవరైనా మాడితే మేము ఎమోషనల్ అవుతాం. మీరు ఎక్కడ అవ్వట్లేదు. మేము ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? అక్కడికి వెళ్ళి 2 చిన్న మాటలు చెప్పారన్నారు. మీకు తెలియపోతే మీరు బయటకు వెళ్ళొచ్చు. ఆయన ఏమన్నారు? 2 చిన్న మాటలు చెప్పారంట. ఒక తల్లిని అవమానం చేస్తారు, 2 చిన్న మాటలు ఉంటాయి మీకు. చిన్న మాటలు ఉంటాయి మీకు. సొంత తల్లి చెల్లిని గౌరవించడం మీకు అలవాట్లు ఎత్తవచ్చు. మాకుంది బాధ్యత, మా పైన ఉంది. ఒక్క మహిళ జోలికి ఎవరు వెళ్తే వదిలిపెట్టాం మేము. అది మాకున్న సంస్కృతి. అంతేగాని మీరు సమర్థించి ఏదో క్షమాపణ అడిగారని బాస్, ఒక తల్లి జోలికి వెళ్తే ఎవరిని వదిలిపెట్టాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర. ఎవరు తల్లైనా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లైనా కూడా, ఎవరు తల్లైనా, ఎవరు చెల్లైనా, ఎవరు అక్కైనా, ఒక మహిళ జోలికి వెళ్తే ప్రజాప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. మేము ఎవరిని వదిలిపెట్టాం. ముందు మీరు చూస్తారు కదా. సో ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పటికీ కూడా మళ్ళీ అంబటి రాంబాబు తగ్గేదేలే అనే ఒక గెస్చర్లు ఇస్తూ ఉన్నారంటే ఆ పార్టీని ఎలా చూడాలి, లోకేష్ గారి యొక్క రిప్లైని ఎలా చూడాలంటే? ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కొత్తగా మనం చెప్పుకోవాల్సిందేమీ లేదు. ఎందుకు అంటే ఆ పార్టీలో కొంచెమైనా సరే సంస్కారం ఉన్న వ్యక్తులు ఎవ్వరు కనపడరు. మీరు రాసి పెట్టుకోండి. మీరు ఒక 10 పేర్లు చెప్పండి, నేను వాళ్ళ ఎటువంటి క్యారెక్టర్ నేను చెప్తా. ఎందుకు అంటే నీకు రాజకీయాల్లో పబ్లిక్ లైఫ్ లో ఉండాలి అంటే మినిమం డీసెన్సీ డెకరం ఉండాలి. కనీస మర్యాదలు పాటించాలి. జగన్మోహన్ రెడ్డి అవి పాటించాడు. అవి పాటించేవాడు ఎవడన్నా ఉంటే వాడిని బయటికి వెళ్ళగొడతాడు. డీసెంట్ గా మనం రాజకీయం చేద్దాము అని ఎవడన్నా పొరపాటును అనుకుంటే వైసీపీలో వాళ్ళకి డోర్ చూపిస్తాడు, పో బయటికి పోవాలి. ఎవరు ఉండాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో? బూతులు మాట్లాడే వాళ్ళకే ప్రాధాన్యత. అంబటి రాంబాబు అనే వ్యక్తి అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో ఎంత నీచంగా ఎగతాళి చేస్తూ మనుషుల్ని అపహాస్యం చేస్తూ ఎలా మాట్లాడాడో మనం చూసాం. అధికారం కోల్పోయిన తర్వాత, నేను అధికారంలో ఉన్న జోలికి ఇంకా పోవట్లా, చెప్తా, అది కూడా చెప్తా. అధికారం కోల్పోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా ఇదే అంబటి రాంబాబు ఎన్ని రకాల కామెంట్లు చేశాడు. నువ్వు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసావు, నువ్వు పోలవరం గురించి చెప్పబోయా అంటే అది నాకు రాదంటావు, నాకే అర్థం కాలేదంటావు. బూతులు వచ్చా నీకు? పోలవరం గురించి తెలియదు, నీకు రాదు, నీకు అర్థం కాదు. పోలీసుల్ని బెదిరించటం. అంబటి రాంబాబు ఎన్నిసార్లు పోలీసుల్ని బెదిరించాడు? ఎందుకు బెదిరించాడు అంటే జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నాడు కాబట్టి అతను బెదిరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి బూతులను ఎంకరేజ్ చేస్తున్నాడు కాబట్టి అతను బూతులు మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో ఎవరు సీనియర్? జగన్మోహన్ రెడ్డి సీనియరా? అంబటి రాంబాబు సీనియరా? సీనియర్ ను చూసి జూనియర్ నేర్చుకోవాలా? జూనియర్ ను చూసి సీనియర్ నేర్చుకోవాలా? దారుణం ఏంటి అంటే ఈ జూనియర్ పాలిటీషియన్ ని చూసి బొత్స సత్యనారాయణ, ఈ అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాము, ఇటువంటి సీనియర్లందరూ వచ్చి ఈ జూనియర్ ముందర కూర్చోటానికి భయపడి చచ్చారు. ఇప్పటికీ కూడా ఇతని ముందర, ఈ జూనియర్ ముందర కూర్చోలేరు. గతంలో మైసూరారెడ్డి, ఎంవి మైసూరారెడ్డి అనే ఒక సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, జగన్మోహన్ రెడ్డి అప్పటికి పుట్టాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన హోంమంత్రిగా చేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అటువంటి ఎంవి మైసూరారెడ్డిని ఘోరంగా అవమానించాడు. నువ్వు నన్ను సార్ అని ఎందుకు పిలవు? నువ్వు అంటే మైసూరారెడ్డి, రాజశేఖర రెడ్డి వీళ్ళందరూ ఒకేసారి పాలిటిక్స్ లో ఈ సమకాలీకులు, ఒకే ఏజ్ గ్రూప్. రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి ఏం బాబు, అది బాబు, ఇది బాబు ఏదో కలుపుకోలుగా మాట్లాడాడు. బాబు అంటావేంటి? నేను చంద్రబాబు అనుకున్నావా? సార్ అని పిలువు అన్నాడు మైసూరారెడ్డి వెంటనే నిన్ను సార్ అని పిలిచేదేందే అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు పార్టీ నుంచి. ఎందుకు చెప్తున్నానంటే సంస్కారం. నీకన్నా పెద్దవాడు, నీ తండ్రి సాటి వ్యక్తి నిన్ను ఒక ఆప్యాయంగా, అట్లా కాదమ్మా తమ్ముడు, బాబు, తమ్ముడు కూడా అనలేరుగా. ఫ్రెండ్ కొడుకుని తమ్ముడు అని ఎట్లా అంటారు? అదే కొడుకు వయసు కాబట్టి ఏదో ఆప్యాయంగా అది బాబు, ఇది బాబు అని మాట్లాడితే, బాబు అంటే చంద్రబాబు అనుకున్నావా? అంటే నీకెంత ఈగో ప్రాబ్లం తోటి కొట్టుకుపోతున్నావు నువ్వు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకన్నా సీనియర్లతో పైకి అన్నా అంటావు, 4 గోడల మధ్య వాళ్ళని అత్యంత దారుణంగా విమర్శిస్తూ ఉంటావు, అవమానిస్తూ ఉంటావు. ఇటువంటి మనస్తత్వం గల వ్యక్తి రాజకీయాల్లో పనికొస్తాడా?
ఈ రోజున ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి అంటే నీచంగా మాట్లాడటం అలవాటైన అంబటి రాంబాబు చివరికి ఏ స్థాయికి వచ్చాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని లకారాలతో సంబంధించే బూతు పదాలు వాడే స్థాయికి వచ్చాడు. ఉపేక్షిస్తూ కూర్చోవాలా? నువ్వు పోలీసుల్ని తిట్టావు, నువ్వు రకరకాల నేరాలకు పాల్పడ్డావు, నువ్వు నీ మీద కేసులు బుక్ అవుతున్నా నువ్వు ఖాతరు చేయటంలా. అంటే సొసైటీలో ఉన్న క్రమశిక్షణని నువ్వు చెదరగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఆఖరికి నువ్వు ఏ స్థాయికి వచ్చావంటే ఒళ్ళు పైది లేకుండా, పెద్దవాడు చిన్నవాడు అన్న తారతమ్యం కూడా లేకుండా నువ్వు బూతులు మాట్లాడే స్థితికి నువ్వు వచ్చావు అంటే నిన్ను అరెస్ట్ చేయకుండా ఎలా ఉండాలి? అన్ని మాటలు మాట్లాడిన వ్యక్తిని సపోర్ట్ చేసే జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? పబ్లిక్ లోకి వచ్చి ఏమన్నాడు? రాంబాబు అన్న ఏం అనలేదే అన్నావు అంటే అవే మాటలు అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని ఉపయోగించి మాట్లాడిన మాటలు నిన్ను ఉద్దేశించి మాట్లాడితే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించుకో. అంటే సార్ అంటేనే తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని భరించలేకపోతే ఆ మాట అంటే ఎలా భరిస్తాడు సార్? నీకు అంటే ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోకూడదు. అందుకనే నేను తడతడకి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఎటువంటిదనేది చెప్తూ ఉంటా. ఎందుకు అంటే ఇతని మనస్తత్వం ఈ విధంగానే ఉంటుంది. నీకు అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చిన్న మాటలా? నువ్వు అవే పదాలు నీ పేరుకి తగిలిచ్చి మాట్లాడితే నీకు ఎట్లా ఉంటుందో ఆలోచించుకునే వివేచన జ్ఞానం నీకు లేదా? అసెంబ్లీలో నీకు 151 మంది బలం, మందబలం ఉందని చెప్పి నువ్వు ఆ రోజున మాట్లాడిన మాటలే కదా నీకు తగిలి నువ్వు 11 సీట్లకి పడిపోయావు. ఆ రోజున ఏం మాట్లాడావు? హౌస్తో సంబంధం లేని వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి, ఒక గృహిణి గురించి అత్యంత నీచమైన, అసలు మామూలుగా ప్రైవేటు సంభాషణల్లో కూడా మాట్లాడని నీచమైన పదజాలంతో, నీచమైన మనస్తత్వంతో ఆ కిరాతకమైన మొహాలు కొన్ని వచ్చి ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటే నువ్వు సభా నాయకుడిగా నువ్వు కుర్చీలో కూర్చొని నువ్వు నవ్వుతున్న ఆ నవ్వు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరిచిపోలేకపోతున్నారు. ఎంత వికృతమైన మనస్తత్వం అయితే తప్ప అట్లా ఒక మనిషి ప్రవర్తించలేడు. ఒక పబ్లిక్ మీటింగులో ఈ జోగి రమేష్ అనే వ్యక్తి అత్యంత దారుణమైన పదజాలంతో చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, ఆనాటి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుని అత్యంత పరుష పదజాలంతో తోలనాడితే దగ్గరికి పిలిపించుకొని శభాష్ బాగా మాట్లాడావని చెప్పి అభినందించాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ జరిగిన విషయాలు గుర్తు చేస్తున్నా సుమా, నేనేదో కల్పించి చెప్పట్లే. అంటే ఇంత వికృత మనస్తత్వం కలిగిన నాయకుడి కింద పనిచేస్తున్నారు అంటే మీరు ఎంత దిగజారిపోతున్నారు మీ దైనందిన జీవితంలో, మీ రాజకీయ జీవితంలో, మీ సోషల్ స్టేటస్ లో మీరు ఎంత దిగజారిపోతున్నారు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడు ఎమ్మెల్యే, ఎప్పటి కథ, ఈ రోజున వచ్చి దిగజారిపోయి బూతులు మాట్లాడి లాటరీ టికెట్లు కుంభకోణం. ఎవరు లాటరీ టికెట్లు ఏదో టికెట్లు అమ్ముకోవటం, ఆ డబ్బులు తీసుకొని పారిపోవటం కాదు. ఈ ఎంత దారుణమో తెలుసా మీకు? ఈ దారుణం ఏంటి అంటే ఈ అవతాతలకి పెన్షన్ ఇస్తారు కదా, ఈ పెన్షన్ డబ్బుల్లో 200 కట్ చేసి ఆయన పెట్టిన లాటరీ టికెట్ కొనిపించాడు వాలంటీర్లతో. ఈ అవతాతల డబ్బులని దొంగచాటుగా కొట్టేసిన వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఈ రోజున అదే కేసు నడుస్తూ ఉన్నది. ఆ కేసులోనే ఈ రిమాండ్లో ఉన్నాడు అంబటి రాంబాబు. అంటే నీచానికి కూడా అంతం లేదు. నీచమైన పనులకి, నీచమైన మాటలకి కూడా అంతు లేకుండా ప్రవర్తించారు, ఇంకా ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఇటువంటి దారుణమైన వికృతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని గంజాయి బ్యాచ్లను వెళ్ళి పరామర్శించడం. చిన్న పిల్లల మీద కేసులు ఉంటాయి. ఏం కేసులు ఉన్నాయి? గంజాయి కేసులు ఉండేవాడు చిన్నపిల్లాడా? దాని మీద ఒక చట్టం ఉంటుంది తెలుసా నీకు? నార్కాటిక్స్ చట్టంలో ఆ పిల్లాడు అమ్మినా కానీ అడిగి పెద్ద ఇది ఉంటుంది, నీకు తెలియదు. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నావు. సార్ మీరు చెప్తున్నప్పుడు నాకు ఇంకొక పాయింట్ కూడా గుర్తొచ్చింది సార్. అంబటి రాంబాబు గురించి మనం మాట్లాడుతున్నాం. గతంలో అంబటి రాయుడు అని చెప్పేసి ఒక క్రికెటర్ తనకు ఏదో రాజకీయాల మీద ఆసక్తికరంగానే వచ్చి పార్టీలో జాయిన్ అవ్వాలనుకుంటే తను కూడా కాపు సామాజిక వర్గం అయ్యేసరికి పవన్ కళ్యాణ్ని, చిరంజీవి గారి ఫ్యామిలీని తిడతానంటేనే నువ్వు ఈ పోస్ట్ వస్తుందని చెప్పేసి అన్నందుకు ఆయన రిజెక్ట్ చేసి బయటకు వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఆ పార్టీలో జాయిన్ కావాలంటే బూతులు రావాలా? ఆ పార్టీలో జాయిన్ కావాలంటే బూతులు తిడితేనే పదవులు వస్తాయా? లేదా ఏదైతే ప్రత్యర్థుల వాళ్ళ ఇంటిపైకి వెళ్ళి దాడులు చేస్తేనే పదవులు ఉంటాయా? అంటే ఇదే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక
ఏమంటారు ఒక ప్రొఫెషన్ అంటే ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి అటువంటి వాళ్ళనే ఎంకరేజ్ చేస్తాడు. మీకు ఒక్కటి కాదు కదా, ఇటువంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయి. మీరు ఒక క్రికెటర్ అంబటి రాయుడు గురించి చెప్పారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏం చెప్పాడు? మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పింది ఇదే కదా, చంద్రబాబు నాయుడిని లోకేష్ ని తిట్టమని నాకు చెప్తున్నారు, నేను అట్లా అటువంటి మాటలు నేను మాట్లాడనని చెప్తే నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పాడు ఆయన. ఇటువంటివి ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవును, డొక్క ఆయన కూడా డొక్క మాణిక్యవర ప్రసాద్ కూడా కొట్టాలని చెప్పేసి ఆయన పిలిచి, నువ్వు అట చేస్తేనే నీకు టికెట్ ఇస్తా. ఏంటి దౌర్భాగ్యం? ఇంత దౌర్జన్యం చేసే మనస్తత్వం ఉన్న నువ్వు రాజకీయ నాయకుడిగా నువ్వు ఎట్లా పనికొస్తావు? ఎందుకు పనికొస్తావు? నువ్వు రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టు, మనిషిగా ఈ సివిక్ సొసైటీలో బతకటానికి నీకు అర్హత ఉందా? ఖచ్చితంగా. ఎందుకు అంటే సభ్య సమాజంలో డీసెన్సీ డెకరం ఉండాలి. డీసెన్సీ డెకరం లేకుండా నువ్వు ఎట్లా మాట్లాడుతావు, ఇలా రాజకీయం చేస్తావు? వాట్ ఈజ్ యువర్ గోల్? అంటే సమాజం మొత్తాన్ని విచ్ఛిన్నం చేయడం. నీ అరెస్ట్ చేయంగానే ఎవరన్నా, ఇప్పుడు అంబటి రాంబాబును లేకపోతే జోగి రమేష్ను అరెస్ట్ చేయంగానే అంబటి రాంబాబు విషయం తీసుకుందాం. అంబటి రాంబాబు కూతుర్ని తీసుకొచ్చి పెట్టారు మైక్ ముందర. అమ్మాయి చెబుతున్నది, అమ్మాయి అంబటి గారు అంటుంది. మా నాన్నగారు అనలేదా? ఎందుకు అనలేదు? ఎందుకు అంటలేదు? మా నాన్న అనాలి కదా. లేదు, నాన్న కల్చర్ లేకపోతే మా డాడీ అనాలి కదా. అంబటి గారు అంటుంది. నువ్వు చూడు కావాలంటే. ఏం సంస్కృతిని మనం పిల్లలకి నేర్పుతున్నాం? అంబటి రాంబాబు కూతురు వచ్చి తన కులం గురించి మాట్లాడుకుంటున్నది. తన తండ్రి కులం గురించి, తన కులం గురించి మాట్లాడుతుంది. ఎవరు చెప్పారు? అసలు కులం గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది? నీకు ఎవరు కుల ప్రస్తావన తెమ్మని నీకు ఎవరు చెప్పారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేసింది కుల ప్రాతిపదికనా? బూతులు తిట్టినందుక? ఏది కరెక్ట్? కుల ప్రాతిపదికన అరెస్ట్ చేశారా? బూతులు తిట్టినందుకు అరెస్ట్ చేశారా? జోగి రమేష్ ని ఈ కేసులు, దాడుల కేసులకి వాటికి సంబంధించి అగ్రిగోల్డ్ భూములు ఆక్యుపై చేసినందుకు అరెస్ట్ చేశారా? అతను బీసీ అని అరెస్ట్ చేశారా? మరి ఇంతమంది బీసీ నాయకులే చాలా మంది ఉన్నారుగా వైసీపీలో, ఇంకా కాపు నాయకులే చాలా మంది ఉన్నారుగా, మరి అందరిని అరెస్ట్ చేయలేదే? వీళ్ళనే పర్టికులర్ గా ఎందుకు అరెస్ట్ చేశారు? మళ్ళీ అంబటి రాంబాబు గారి విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలంటున్నారు. స్పందించాలని చెప్పి అంటే ఆయన బూతులు తిడితే ఈయనే స్పందిస్తారు. ఎట్లా ఎందుకు స్పందించాలి? అంటే ఇటువంటివన్నీ కూడా, అంటే మొత్తం వితండవాదం తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ మైండ్ ని డైవర్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రజలు వీళ్లతోటి జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే మొత్తం, అంటే ఈసారి నేను ఎలక్షన్ల గురించి నేను మాట్లాడాల. ఎలక్షన్లు చాలా సంవత్సరాల తర్వాత ఉన్నది. ఇటువంటి వ్యక్తులని సొసైటీ దూరం పెట్టాలి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎలక్షన్ పాలిటిక్స్. ఇటువంటివి సొసైటీ రిజెక్ట్ చేయాలి. ఇటువంటి వ్యక్తుల్ని, వికృత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని సొసైటీ రిజెక్ట్ చేయకపోతే దుష్ఫలితాలు వస్తాయి. సొసైటీ ఇంటాక్ట్ గా ఉండలేదు. ఈ రోజున మన చంద్రబాబు నాయుడు అంటే ఒక ముఖ్యమంత్రిగానే కాకుండా ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆయన ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఆడపిల్లలని లేదు, ఎవరని లేదు, వాళ్ళని లేదు, అంత నీచమైన కామెంట్లు పెడుతున్న వాళ్ళని వాళ్ళ గురించి చెబుతూ ఉన్నాడు తడతడకి. అంటే సొసైటీ కరెక్ట్ గా ఉండాలయ్యా అని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఇందాక మీరు వినిపించిన నారా లోకేష్ వీడియో, ఆయన ఎంత ఆవేదనతో చెప్పాడో మనం ఆ ఆవేదనను అర్థం చేసుకోవాలి. మీరు ఏ మహిళని కూడా కించపరచకూడదు అని చెబుతూ ఉంటే లోకేష్, అక్కడ పక్కన వీళ్ళు ఎదురుగా ఉన్న వైసీపీ వాళ్ళు హెకిల్ చేస్తున్నారంటే వాళ్ళ సంస్కారం ఎటువంటిదో మీరు ఆలోచించాలి. మహిళల్ని ఎవరైనా ఏమైనా అంటే, సొంత మా పార్టీ వ్యక్తులైనా సరే మేము ఉపేక్షించం అని చెప్తూ ఉంటే, లోకేష్ చెప్పింది అదే కదా, అది చెబుతూ ఉంటే నువ్వు హర్షించాలి కదా. నీకేదైనా సంస్కారం ఉంటే, అంటే నీకు సంస్కారం లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావు అనేది ఈ రోజు లోకేష్ ఆవేదన కూడా అదే. అరే వీళ్ళందరికీ సంస్కారం ఎట్లా నేర్పాలి? చిన్నపిల్లలకి సంస్కారం నేర్పటానికి, చిన్నపిల్లల్లో నైతిక వర్తన తీసుకురావటానికి చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టి ఆయనతోటి మోరల్ సైన్స్ చెప్పిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు వచ్చి వాళ్ళు చాగంటి కోటేశ్వరరావు గారు ఇచ్చిన ఆ స్పీచ్లు అవన్నీ విని వాళ్ళు ప్రభావితం అయ్యి మా భవిష్యత్తుని మేము మార్చుకుంటాము, ఈ శాసనసభను కూడా మేము మారుస్తాం అన్న దీంతో పిల్లలు వచ్చి శాసనసభ నిర్వహించడం అన్నట్టు చూసాం కదా. అంటే అంత సంస్కారయుతంగా విద్యార్థులు మారుతూ ఉంటే ఈ సంస్కారహీనుల్ని ఏం చేయాలి అనే ఆవేదనే లోకేష్ మాటల్లో రిఫ్లెక్ట్ అవుతున్నది. అందుకని ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సొసైటీ ఆలోచించాలి. ఇటువంటి దుష్ప్రవర్తన కలిగిన ఈ కీచకుల్ని, నేను కీచకులు అన్న పదాన్నే వాడుతున్నా, నేను దుష్ప్రవర్తన కలిగిన ఈ కీచకుల్ని సొసైటీ రిజెక్ట్ చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా లోకేష్ గారు అన్న మాటలు మాత్రం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.